నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో దుగ్గిల మండలం ఎరుగుడి పంచాయతీలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రెండవ విడత పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అన్నదాతలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, రైతుల కళ్ళలో ఆనందం వెల్లి విరిసిందని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు కలుపుకొని రైతుల అకౌంట్లో మొత్తం 7,000 వేస్తామని, మరియు పత్తికొండ నియోజకవర్గంలో 5,474 మంది రైతులకు 27,387 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, బత్తిన వెంకటరాముడు, వెంకటపతి, వేణు, జనసేన నాయకుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ బయట నుంచి కర్ణాటక నుంచి భక్తులు చాలా మంది వస్తుంటారు. వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే అది మన తలపైన చూస్తారు. ఏమైంది దీని సంగతి అంటే 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాము, అతి తొందరలో కూడా పని చేపిస్తున్నాము అని చెప్పడం జరిగింది. మనము ఏ పని చేసినా కానీ 10 మందికి లబ్ధి ఉండాలా, 10 మందికి మంచి జరగాలని చెప్పి ఒక ఆలోచనతో మనం పని చేసుకుంటూ పోవాలా. ఇదే రూపంలో ఆలోచిస్తుంటే ఆ రోజు గతంలో నాన్నగారు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు నేను 32 కోట్లకి స్ట్రెంథనింగ్ ఆఫ్ బండ్స్, అంటే చెరువులో నీళ్లు పడతాయి, చెరువులో నీళ్లు పడినప్పుడు అవి గట్టిగా నిబరంగా ఉండాలా, చెడిపోకూడదు అని చెప్పి మనము అది బిల్లులు తీసుకుని వస్తే అప్పుడు అడ్డంగా ఒక లైను నిలువు ఒక లైన్ కొట్టి 33 కోట్లు కొట్టేసడం జరిగింది శ్రీదేవి గారు. మరి దాని గురించి అసెంబ్లీలో మాట్లాడినాము, దాని గురించి జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్. ఇలాంటివి వాళ్ళు ఏదో అడ్డదారిగా వచ్చినాం, చచ్చిపోయిన మొగుడు పేరు చెప్పుకొని వచ్చినాం అని ఆలోచన చేసుకొని ఎంత ఉంటే అంత డబ్బులు లెక్క వేసుకొని సైడ్కి వెళ్ళిపోతామని చెప్పి చెడ్డ ఆలోచనతో వాళ్ళు రాజకీయం చేశారు. ఒక తరఫు కొడుకును పంపించింది రియల్ ఎస్టేట్ పైన బలమని, ఒక తరఫు బామ్మర్దిని పంపించింది, ఒక బామ్మర్దిని ఎంపీపీ తయారు చేసింది. చెంత చేసుకొని కుప్పలు మూట కట్టుకొని మన ఎలక్షన్లో ఓడిపోయింది. మరి అట్లాంటి పరిస్థితి మనకు రాకూడదు. ఇప్పుడు మీరందరూ చూడండి, గత 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడ కూడా తెలుగుదేశం నాయకుడు చెడ్డ పని చేసినాడు, అన్యాయమైన పని చేసినాడు మీరు ఎక్కడన్నా విన్నారా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణ పార్టీ. ఇక్కడ ఎంత పెద్దవాళ్ళు తప్పు చేసినా గానీ కంపల్సరీ వాళ్ళకి శిక్ష ఉంటుంది అని చెప్పి తెలిసి ఎవరు కూడా తప్పు పనులు చేయరు. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఉండేది. అది కాకుండా ఇప్పుడు మనకి సోదరుల మాదిరి జనసేన పార్టీ కూడా వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. మరి ఆయన సంగతి మీ అందరూ కూడా తెలుసు. ఆయనకి తిక్కలేసిందంటే ఇంకా ఎవరిని పట్టించుకోకుండా ముందరికి తీసుకునే పోతుంటాడు. అందుకోసమే కరెక్ట్ కాంబినేషన్ లో మన స్టేట్ నడుస్తుంది. పైన నుంచి మోడీ ఆశీర్వాదం కూడా మనకు ఉంది. మనము ఏదైతే 5 ఏళ్ళు ఎంకిల పడినామో 5 ఏళ్ళు వలన 20 ఏళ్ళు ఎంకిల పడినాం మనం. లేకపోతే నీళ్లు మనం ఇప్పుడు చెరువుల్లో నీళ్లు చూసేది ఎప్పుడో రావాల్సినది నీళ్లు. వాళ్ళు ఎంతసేపుకి డబ్బుల కోసం ఆలోచించి గబ్బు లేపుకున్నారు తప్ప రైతు కోసం ఆలోచించలేదు. ఇక్కడ పంటలు మంచిగా పండాలని చెప్పి ఆ మంచి సదుద్దేశం పెట్టుకొని ముందర రాలేదు. అప్పుడు రోడ్ల పరిస్థితి ఉంటుండేది. మరి ఆయన ఎట్లా తిరిగిందో ఈ రోడ్ల పైన ఏమో తెలియదు, కానీ నా కార్లకైతే రిపేర్లు వచ్చి డబ్బులు పెట్టి నాకు సావచ్చు. అట్లాంటి రకంగా మెయింటైన్ చేశారు వాళ్ళు. అందుకోసమే మంత్రాలయం నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతుకు ప్రయోజనం అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత కార్యక్రమంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి హాజరయ్యారు. గత ప్రభుత్వంలో రైతులకు జరగాల్సిన నేరుగా సహాయం పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని అన్నారు. అందుకే ఈసారి కూటమి ప్రభుత్వం యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తూ అర్హత కలిగిన రైతుకు పూర్తి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం జనసేన ఇన్ఛార్జి లక్ష్మణ, బీజేపీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సురేష్ నాయుడు, తహసీల్దార్ రజనీకాంత్ రెడ్డి, అగ్రికల్చర్ ఏవోలు శేషాద్రి, వరప్రసాద్, గణేష్, సుచరిత, సిఐ అశోక్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు గాను
27,66,00,000 జమ చేయబోతున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. అందులో మంత్రాలయం మండలానికి 8,301 రైతుకు గాను 5,55,00,000 జమ చేయబోతున్నాడు. కోసిక మండలానికి సంబంధించి 9,578 మంది రైతులకు గాను 6,30,00,000 జమ చేయబోతున్నాడు. కౌతాళం మండలానికి 14,451 మంది రైతుకు గాను 9,23,00,000 జమ చేయబోతున్నాడు. పెద్ద కడుమూరు మండలానికి సంబంధించి అయితే 9,662 రైతులకు గాను 6,54,00,000 రూపాయలు కూడా జమ చేయబోతున్నాడు మన ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. గత ప్రభుత్వంలో రైతుల పేరు మీద ప్రచారమే తప్ప ఆచరణ లేదు. ఆ రోజు ఏడాదికి 13,600 ఇస్తామని చెప్పి కేవలం 7,500 మాత్రమే ఇచ్చి చేయదులుపుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. 5 ఏళ్లలో ఒక్క రైతుకి 30,000 రూపాయలు కూడా ఆ రోజు నష్టం కూడా చేకూర్చడం జరిగింది. కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే కేంద్రం నుంచి వచ్చిందో మన రాష్ట్రం నుంచి వచ్చిన బడ్జెట్ ని కాకుండా అదనంగా రైతులు బాగుండాలా, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి గుర్తించి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే కూటమి సూపర్ 6 లో భాగంగా ఆ రోజు మాట ఇచ్చాడో ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా ఆగకుండా తల్లికి వందనం సూపర్ 6 లో భాగంగానే అది కూడా అమలు చేయడం జరిగింది. స్త్రీ శక్తి, ఉచిత బస్సు, దీపం 2, ఎన్టీఆర్ భరోసా పింఛను, 20 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రానికి కూడా అభివృద్ధి సృష్టించాలనే ఉద్దేశంతో ఏలూరు నగరంలోని గ్రీన్ సిటీలో పట్టుబడ్డ 15 మంది మావోయిస్టులను పోలీసులు జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. ఇక న్యాయమూర్తి మావోయిస్టులకు 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ మేరకు మావోయిస్టులందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక కోర్టు ఆదేశించింది. ఉదయం నుంచి పోలీసులు మావోయిస్టులను ఎప్పుడు కోర్టుకు తరలిస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఉదయం ఒక్కసారి మహిళా పోలీస్ స్టేషన్ నుండి మావోయిస్టులను పూర్తి బందోబస్తు వద్ద జిల్లా కోర్టుకు తరలించారు. కాగా న్యాయమూర్తి వివిధ కేసుల నడుమ విచారణలు జరుపుతుండడంతో సాయంత్రం 3 గంటలు దాటిన తర్వాత తిరిగి కోర్టుకు తరలించారు. తదనంతరం జిల్లా ఎస్పీ కె శివప్రతాప్ కిషోర్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టుల కదలికల నేపథ్యంలో ఏలూరులోని గ్రీన్ సిటీలో 15 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వీరంతా తెలుగు రాని వారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఎవరైనా కొత్త వారికి ఇల్లు అద్దెకి ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డు సేకరించుకొని అనుమానం వస్తే పోలీసు వారి సహాయం తీసుకోవాలని ప్రజలకు సూచించారు. మావోయిస్టులందరినీ కోర్టులో హాజరుపరచగా కోర్టు వీరందరికీ 14 రోజులు రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏరియా కమిటీ మెంబర్స్, ఇలా ముఖ్యమైన లీడర్స్ అందరినీ కూడా పక్కా సమాచారంతో చాలా రోజులు మన అన్ని ఏజెన్సీస్ కలిపి, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కావచ్చు, మన డిస్ట్రిక్ట్ పోలీస్ కావచ్చు, గ్రే హౌండ్స్, మన లోకల్ ఆఫీసర్స్ అందరూ చక్కనైన ఆపరేషన్ తోటి, ఇంటెలిజెన్స్ ప్లస్ ఫీల్డ్ ఆపరేషన్ తోటి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అర్బన్ ఎన్విరాన్మెంట్లో కూడా మనం వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పెట్టడానికి జరుగుతుంది. టోటల్ 15 మంది. ఆయుధాలు 2 రివాల్వర్స్ సీజ్ చేశారు, ఒక తప్పంచర్ సీజ్ చేశారు, కొన్ని ఎస్బీబీఎల్ గన్స్ సీజ్ చేశారు, చాలా ఎస్డి కార్డ్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ట్యాబ్స్, ఫోన్స్ ఇట్లాంటివి కూడా సీజ్ చేయడం జరిగింది. విప్లవ సాహిత్యం, వాళ్ళకున్న లెటర్స్ అట్లాంటివి కూడా సీజ్ చేయడం జరిగింది. సరే, వాళ్ళంటే లోకల్లో ఇల్లు తీసుకోవడానికి ఎవరైనా సపోర్ట్ చేశారంటారా? అవన్నీ మనకి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. ప్రతిదీ కూడా మనము భూతద్దంలో పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చూస్తే చాలామంది తెలిసి ఇచ్చుండొచ్చు, తెలియకపోయి ఇచ్చుండొచ్చు. ఆపరేషన్ డీటెయిల్స్ ఇంకా నడుస్తూ ఉంటాయి. ఇది తర్వాత ఇంకా రివీల్ అవుతాయి, తెలుస్తాయి. మనకు కూడా ఎక్కువ సమాచారం వస్తుంది. కాదు, ప్రజలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళే కాకుండా ఎవరైనా కూడా మీరు ఇళ్లలో కొత్త వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు అడగడము, పోలీస్ వెరిఫికేషన్ చేసుకోవడం, ముఖ్యంగా ఎవరైనా వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు, వేరే జిల్లాల నుంచి వచ్చారు, వాళ్ళు దొంగలు ఉండొచ్చు, నేర చరిత్ర ఉండొచ్చు, ఒకసారి పోలీస్ వెరిఫికేషన్ చేసుకుంటే ఏం ఇబ్బందులు రావు. ఒకవేళ వాళ్ళ రోల్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా వీల్ వెరిఫై. బట్ యాజ్ ఆఫ్ నౌ అట్లాంటి సమాచారం ఉంది.
ఇవి గత కొన్ని రోజులుగా ఉన్నారండి. చాలా ఎక్కువ టైం ఏం లేరు, కానీ చాలా తక్కువ టైమే ఉన్నారు. పోలీసు రైట్ టైంలో వాళ్ళని ఆపరేట్ చేయాలి కాబట్టి వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంచారు. ఎగ్జాక్ట్ టైం ఏంటి అన్నది విల్ రివీల్ ఇట్ ఆపరేషనల్ డీటెయిల్స్. మన ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు, మన జిల్లాలో కూడా అందరూ హై అలర్ట్లో ఉన్నారు. మన స్పెషల్ పార్టీస్ కావచ్చు, మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అఫెక్టెడ్ పోలీస్ స్టేషన్స్ కావచ్చు. మీరు రీసెంట్గా చూస్తే మనకి అన్ని ఏజెన్సీ పోలీస్ స్టేషన్స్ కూడా బుట్టాయిగూడెం కావచ్చు, పోలవరం కావచ్చు, జీలుగుమిల్లి కావచ్చు, కొత్త పోలీస్ స్టేషన్స్ నిర్మాణం కూడా జరిగింది. చక్కనైన అకామిడేషన్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఫోర్టిఫైడ్ పోలీస్ స్టేషన్స్ అంటారు. అట్లానే మన పోలీస్ కూడా అందరు అలర్ట్గా ఉన్నారు, ట్రైన్డ్గా ఉన్నారు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి మొత్తం 1,30,38,579 రూపాయలు ఆదాయంగా లభించింది. అన్నప్రసాదం హుండీల నుంచి 29,06,170 రూపాయలు ఆదాయం లభించింది. మొత్తం 27 రోజులకు గాను 1,59,44,749 రూపాయలు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. నగదుతో పాటు 15 గ్రాముల బంగారము, 910 గ్రాముల వెండి కానుకలుగా లభించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 8 దేశాలకు చెందిన 35 విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపునకు పర్యవేక్షణ అధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, తనిఖీదారుగా జె రామలింగేశ్వరరావు, వైవివి సత్యనారాయణ, ఇక వెల్ల గ్రూప్ 3 దేవాలయాల తదితరుల వ్యవహరించారు. ఇక అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా ప్రతినిధులు, శ్రీవారి సేవకులు, దేవస్థానం సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి వారు మరియు విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీలు తెరవగా 27 రోజులకు గాను 1,30,38,578 రూపాయలు, అన్నప్రసాదం హుండీల ద్వారా 29,06,170 రూపాయలు, వెరసి మొత్తం 1,59,44,748 రూపాయలు కరెన్సీగా రావడం జరిగింది. బంగారం 15 గ్రాములు, వెండి 910 గ్రాములు వచ్చింది. మరియు 8 విదేశాల నుండి 35 విదేశీ కరెన్సీ నోట్లు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఆద్యంతం మరి పర్యవేక్షణాధికారులుగా వి సత్యనారాయణ గారు, అసిస్టెంట్ కమిషనర్ మరియు జిల్లా దేవాదాయ శాఖ అధికారి అమలాపురం వారు, జె రామలింగేశ్వరరావు రాజమండ్రి ఇన్స్పెక్టరు, వైవి సత్యనారాయణ థర్డ్ గ్రేడ్ వెల్ల గ్రూపు దేవస్థానం, అర్చస్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, కెనరా బ్యాంక్ మరియు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లక్ష్మీపురం వారు, దేవస్థానం సిబ్బంది, భక్తులు, సేవకులు అందరూ కూడా పాల్గొనడం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులను నిర్లక్ష్యం చేశారని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేశారని గుర్తు చేశారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకంలో భాగంగా 2వ విడత రైతుల ఖాతాల్లో జమ అయిన సందర్భంగా బుధవారం తణుకు కమ్మ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతులను మోసం చేశారని అన్నారు. 5 ఏళ్లలో రైతులను బూతులు తిడుతూ వారి పట్ల అవహేళనగా మాట్లాడుతూ స్థానికంగా మంత్రిగా పనిచేసిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు వ్యవహరించారని ఆరోపించారు. గతంలో తుఫాన్ కారణంగా తణుకు నియోజకవర్గంలో పంట నష్టం ఏర్పడితే 3,434 మంది రైతులకు 3.14 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కింద రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇటీవల మొంతా తుఫాన్ కారణంగా 3,783 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనాలు వేసి అందుకు సంబంధించి 3,857 మంది రైతులకు 3.84 కోట్లు ప్రభుత్వానికి అంచనాలు పంపించినట్లు గుర్తు చేశారు. కాలువల్లో తూడు తొలగించడానికి ఇటీవల వేసవి నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 కోట్ల మేర ఖర్చు చేశామని అన్నారు. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తణుకు నియోజకవర్గంలో 16,954 మంది రైతులకు మొదటి విడతలో ఆగస్టు 2025లో 11.66 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయగా అక్టోబరులో 16,000 మంది రైతులకు 11.51 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అండగా ఉంటోందని అన్నారు. వారికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సిద్ధంగా ఉన్నారని అన్నారు. 4 మందికి 3,14,00,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద మీ ఖాతాలో జమ చేసామని సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా 25 గత సంవత్సరం అది ఈరోజు మరలా మొంతా తుఫాన్ కానీ మొన్న ఆగస్టులో కూడా అధిక వర్షాలు వచ్చినాయి. దానికి సంబంధించి 3,783 ఎకరాలు మేము ఎన్యూమరేషన్ చేయించి
దానికి 3857 మంది రైతులకు సంబంధించి 3,83,00,000 అంచనాన్ని ప్రభుత్వానికి పంపడం జరిగింది. దానికి కూడా మీ ఖాతాలో రైతుల ఖాతాలో జమ అవడం జరుగుతుంది. నేను ఇక్కడ చెప్పేది ఒకటే, ఈ కల్లబొల్లి కారుమని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. ములుగు జిల్లాలోని మహిళా సమాఖ్య సభ్యులందరికీ సకాలంలో చీరలను పంపిణీ చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు సారే చీరే ఇవ్వడం సాంప్రదాయమని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకటి శ్రీహరి, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, అలాగే అదనపు కలెక్టర్ మహేందర్, జి సంపత్రావు, డిఆర్డి ఓపీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగిందని, పండుగ వాతావరణంలో చీరలను పంపిణీ చేయాలని సూచించారు. మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అని డిసెంబర్ 9న నాటికి పూర్తి స్థాయిలో చీరలను పంపిణీ చేయాలని ఆదేశించారు. వీడియో సమావేశం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని మహిళా సమాఖ్య సభ్యులందరికీ చీరలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రాంతాలలో పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. సిరిసిల్లాలో, కరీంనగర్లో ఎవరైతే నేతకారులు ఉన్నారో, మహిళా నేతకారులు, వాళ్ళతోనే ఇది చేయిస్తున్నారు. మన దగ్గర ఇప్పుడు దాదాపు 75,000 చీరలు ఆల్రెడీ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ విడత కూడా వస్తుంది. అందరికీ ఇస్తాము. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 డిజైన్స్ 2 సైజు ఉంది. పెద్దవాళ్ళకు ఒకటి, చిన్న వాళ్ళకు ఒకటి. దాని ప్రకారంగా ఇస్తారు. దానిది ఇచ్చేటప్పుడు సీఎం గారు చెప్పారు, ఒకటి ఫేషియల్ రికగ్నిషన్ యాప్ తీసుకోండి, ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకోండి అని. ఆ సిస్టమ్ వచ్చే వరకు, వచ్చినప్పుడు మేము కూడా మీకు డిఆర్డిఎస్ తరపు నుంచి మీకు అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మీరు కూడా ఇన్ఫర్మేషన్ని మంచిగా పాజిటివ్గా అన్ని కాడ స్ప్రెడ్ చేయాలని కోరుకుంటూ మీ అందరి సహకారం ఉండాలి. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మరియు ప్రపంచ చర్యలను నడిపించే వృద్ధులు, మన ఆకాంక్షలు, మన శ్రేయస్సు, మన హక్కులు అనే థీమ్తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఐడిఓసి కార్యాలయంలో మహిళా శిశు వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు మాట్లాడుతూ, వృద్ధులు సమాజానికి మార్గదర్శకులని, అనుభవ సంపదకు ప్రతీకలని, వారి పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. వృద్ధుల శ్రేయస్సు, ఆరోగ్యం, భద్రత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హులకు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కేంద్రాలు వయోవృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగుల కొరకు భవనాలు మంజూరు చేస్తామని తెలిపారు. నేటి సమాజంలో సంతానం తల్లిదండ్రుల సంక్షేమాన్ని విస్మరిస్తోందని, అలాంటి చర్యలను రూపుమాపేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, వృద్ధుల హక్కుల పరిరక్షణకు జిల్లా స్థాయిలో ఆర్డీఓ అధ్యక్షతన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వృద్ధులు గౌరవంగా జీవించేలా జిల్లా పాలనా యంత్రాంగం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వృద్ధులకు సంబంధించిన సంక్షేమ పథకాల అమలు, అవసరమైన సేవలు, ఆరోగ్య పరీక్షలు, సహాయక పరికరాల పంపిణీ వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని తెలిపారు. ఇప్పుడు ఇది 2 BHK అయిన తర్వాత మీరు అన్ని కాలనీకి కూడా క్లీనినెస్, మెయింటెనెన్స్ అన్ని మీకు ముందు మనం అన్ని చేసిన తర్వాత మీకు ఇస్తాం. దెన్ మీరు ఒక సొసైటీ ఫామ్ చేసి దెన్ అలాగా మీరు అన్ని మెయింటెనెన్స్ చేయాలి. బిఫోర్ దట్ మనం కూడా మొత్తం మెయింటైన్ చేసి ఇక్కడ సమ్ ఇష్యూస్ ఉంటే అది చేసిన తర్వాత మీకు అక్కడ అది హౌసెస్ ఇస్తాం. సో థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు. ఇక్కడ వాందే పార్టీ అనే ఉద్దేశం అని గుర్తు ఆ 1870 ఇళ్లను కూడా ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకొచ్చి వాళ్లకు స్లాబులు లేకపోతే స్లాబులు వేసి, తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ లేకపోతే చేసి, ఇంకా కూడా డిఎంఎఫ్టీలో డబ్బులు పెట్టి సుమారు 170 కోట్ల రూపాయలు వాళ్ళ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ఇళ్లకు నేను మంజూరు తెచ్చానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కానీ ఈరోజు 1400 ఈ 400 ఇండ్లు కూడా నాకు ఏ ఒక్క ఫేస్ కూడా నా చుట్టం లేదు. నా భార్య అనేది మా వాచ్మెన్ మొక్కు పెట్టమని, ఎట్టి పరిస్థితుల్లో పెట్టను అని చెప్పిన.
నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండల పరిధిలో నిర్మించనున్న ఉమామహేశ్వర రిజర్వాయర్ స్థల పరిశీలన బలవంతపు భూసేకరణను ఖండిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద బల్మూరు అనంతవరం గ్రామాల ప్రజలు రైతులు నిరసన వ్యక్తం చేశారు. భూమి కోల్పోతున్న భూ నిర్వాసితులు దేవాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు కూర్చొని ప్రాజెక్టు వద్దు, మా భూములు మాకే కావాలి అని నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎంఆర్ఓకి వినతిపత్రం అందించిన భూ నిర్వాసితులు ఇక బల్మూరు ఏజెన్సీ ప్రాంతంలో పీసా చట్టం అమల్లో ఉంటుంది కాబట్టి పీసా కమిటీలు వేసిన తర్వాతనే భూసేకరణ కానీ స్థల సేకరణ చేయాల్సి ఉంటుందని గ్రామస్తులు ప్రభుత్వానికి సూచనలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్ పైన ప్రమాణం చేసి ఈ ప్రాజెక్టును ఆపుతామని రాజకీయంగా గెలవడం కోసం హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత మరిచారని ఆయా గ్రామాల ప్రజలు, రైతులు, రాజకీయ నాయకులపై ఆవేదన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల రాజకీయం కోసం మా జీవితాలతో ఆడుకోవద్దని వారు అన్నారు. ఇప్పటికీ 50 సంవత్సరాల నుండి ఎంతో సంతోషంగా తాతల ముత్తాతల కాలం నుండి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎలాంటి ప్రాజెక్టు వద్దని రైతులు, ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఒకటి గూగుల్లో చూసి చేసిపోయినారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ అసలు నిలబడదు, ఒకవేళ వేసినా నిలబడదు. ఇది అవినీతి ప్రాజెక్టుల కొరకు, అవినీతి సొమ్ము కొరకు వీళ్ళు తయారు చేస్తున్న ప్రాజెక్టు. కాబట్టి ఈ ప్రాజెక్టును వెంబడి ఆపాలి. ఈ ప్రాజెక్టును వేరే ప్లేస్లకు మార్చడానికి ప్రయత్నం చేయండి, కానీ ఇక్కడ మాత్రం వద్దు. ఎందుకంటే ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్వకుర్తి, చారకొండ మండలాలకు సంబంధించిన 67 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. భారత తొలి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా దక్షతతో 2 ఏళ్లలో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల తోడ్పాటుతో మహిళలకు, పేదలకు ఆర్థిక భరోసా కలుగుతోందని, మహిళా సంక్షేమం, భద్రతకు, ఉపాధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే చెబుతూ ఓర్వలేని విపక్షాలు కుట్ర రాజకీయాలు సాగిస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి, ప్రభుత్వ పథకాలు అర్హులైన అందరికీ అందాలని అన్నారు. స్థానికంగా ఏవైనా సమస్యలు ఉంటే పార్టీలకు అతీతంగా తమ దృష్టికి తీసుకువస్తే సాయశక్తులా పరిష్కరించడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ రోజు వాళ్ళు లాభాలను ఉన్నారు. ఎవరి పుణ్యమా లాభాలను ఉన్నారంటే ఈ మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయనిస్తున్నాం కాబట్టి ఆ డబ్బులు ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? ఆర్టీసీ వాళ్ళకి ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? ఒక నెలకు 330 కోట్ల రూపాయలు, దాదాపు ఒక 4 కోట్లు ఎక్కువ తక్కువ, ప్రతి నెల 330 కోట్ల రూపాయలు ఇట్లా ఇస్తా ఉన్నారు. 200 యూనిట్లు కరెంటు మాఫీ చేస్తున్నాం కాబట్టి ఆ బిల్లు తీసుకోకుండా వాళ్ళ తప్పుకెళ్ళి కడుతున్నాం. మరి ఇది బాగా ఆలోచన చేయండి మీరు. అదేవిధంగా ఈ 500 సిలిండర్ ఏదో లేటుగా వస్తున్నాయి, దాన్ని కూడా ఒకసారి రివ్యూ చేసి ఏం జరుగుతుందో చూస్తాం. మేము 500 రూపాయలకు సిలిండర్ సబ్సిడీ తోటి వస్తూ ఉంది. ఆ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చిందా చెప్పండి. చాలా మంది మేము ఎలక్షన్లో పోయినా అంతకు మొదలు అడిగినా కూడా మాకు రేషన్ కార్డే లేదు, ఎప్పుడు ఇస్తావు అంటే ఆ దుకాణం తెరవలేదని చెప్పినాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇది నా బాధ్యత, మీరు ఓట్లు వేసి గెలిపించింది ఎమ్మెల్యే, నా బాధ్యత ఉంది. ఆఫీసర్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మేము రేషన్ కార్డు ఇప్పిస్తాం. మన కుటుంబాలకు వస్తున్నాయి ఒక్కొక్క వ్యక్తికి లేదా మీరే చెప్పండి. చాలా సంతోషపడతా ఉన్నారు, ఇవన్నీ చేస్తా ఉన్నారు. గతంలో చేయలేదు, దొడ్డు బియ్యమే ఇచ్చిండ్రు. ఇక్కడ స్కూళ్ళల్లో సన్న బియ్యం ఇస్తామని చెప్పిండ్రు అప్పుడున్న ప్రభుత్వం. అవి ఇంకా ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో పలు గ్రామాలలో పత్తి కొనుగోలు చేస్తూ ఎలక్ట్రానిక్ కాంటాల్లో రిమోట్తో పత్తి తూకాన్ని తక్కువగా చూపిస్తూ మోసం చేస్తున్న 6 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. తల్లాడ మండలానికి చెందిన ఎలాంటి అనుమతులు లేకుండా పత్తి వ్యాపారం చేస్తున్న పలువురు వ్యక్తులు ఎలక్ట్రానిక్ కాంటాలలో రిమోట్తో క్వింటాకు 15 కేజీల నుంచి 20 కేజీల తక్కువగా చూపిస్తూ మోసం చేస్తుండగా ఇక తల్లాడ పోలీసులు దాడులు నిర్వహించి 6 వ్యక్తులను అరెస్టు చేశారు. వారితో 6 టాటా ఏసీ వాహనాలతో పాటు 6 ఎలక్ట్రానిక్ కాంటాలను ఎస్ఐ వెంకటకృష్ణ స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా పత్తి కొనుగోలు చేస్తున్న 60 మంది వ్యాపారులపై ఎస్ఐ వెంకటకృష్ణ బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటకృష్ణ మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలను అమ్ముకునే ప్రయత్నంలో దళారులు అక్రమ పద్ధతిలో కాటాలలో మోసం చేస్తూ తీవ్రంగా నష్టపరుస్తున్నారని తెలిపారు. అలాంటి వ్యాపారులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. లైసెన్స్ లేకుండా అక్రమంగా వ్యాపారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
రైతులను మోసం చేస్తున్నటువంటి 6 వ్యక్తులను పట్టుకొని వారి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. వీరు ఎలక్ట్రానిక్ ఖాతాలలో ఎలక్ట్రానిక్ చిప్లు ఏర్పాటు చేసుకొని ఎక్కువ బరువు ఉన్నటువంటి పత్తి తక్కువగా కనపడే విధంగా రైతులకి మోసం చేస్తూ దాదాపు ఒక గింటాకి 15 నుంచి 20 కేజీలు తక్కువ చూపించే విధంగా చిప్పులు ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో రైతుల వద్ద నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళని పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. రైతులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే పత్తి అమ్మేటప్పుడు ఖాతాలను ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం. అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే పత్తిని బయట దళారులకు అమ్మకుండా సీసీఐ ఏర్పాటు చేసిన కౌంటర్లలో అమ్ముకోవాలని కోరుచున్నాము. తల్లాడ మండలంలో 60 మందిని ఇటువంటి దళారులను బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎవరి దృష్టి కన్నా ఇట్లా దళారులు కానీ నకిలీ ఖాతాలతో వచ్చి గ్రామాల్లో తిరుగుతూ మీ దృష్టికి ఏదైనా విషయం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరినాను. లేని వాళ్ళు పత్తి వ్యాపారం అనేది చేయటం నిషేధం కాబట్టి వారి మీద. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.